పేద విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు మౌలిక వసతుల కల్పనతో ఏర్పాటు చేసిన వసతి గృహాలు నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్లుగా నిలుస్తున్నాయి. చాలిచాలని గదులు, మచ్చుకైనా కనిపించని పారిశుద్ధ్యం, వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్నా పట్టుమని 10 మరుగుదొడ్లు కూడా లేవు. అన్నిటికీ మించి గంటల తరబడి క్యూలో నిలబడితే గానీ దొరకని తాగునీళ్లు. ఇవన్నీ వింటుంటే ఎప్పుడో ఏళ్ల క్రితం సాంఘిక సంక్షేమ హాస్టళ్ల గురించి పాత తరం నాటి వాళ్లు చెప్పే మాటలే గుర్తుకొస్తుంటాయి. కానీ ఇప్పటికీ అంతకన్నా దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు నేటి తరం విద్యార్థులు. ఇది నిజం. ఉమ్మడి నెల్లూరు, ప్రస్తుతం తిరుపతి జిల్లాల్లో కొన్ని గురుకులాలు దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామంటూ పాలకులు పదే పదే చెబుతున్నా ప్రభుత్వాలు అనేక సంక్షేమ చర్యలకు శ్రీకారం చుడుతున్నా అవి క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు. కొందరు అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ వైఫల్యాలు గురుకుల విద్యార్థులకు శాపాలుగా మారుతున్నాయి. పేదరికంలో పుట్టిన తమకు చదువే మార్గమంటూ గురుకులాల్లో చేరిన విద్యార్థులకు వసతి గృహాలు నరకానికి నకళ్లుగా మారిపోతున్నాయి. తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలోని మహాత్మా జ్యోతిబాపులే సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజ్ అందుకు అద్దం పడుతోంది. ఇరుకు గదులు, పెచ్చలు ఊడిపడే భవనాల్లో వారి చదువులు సాగుతున్నాయి. కొన్ని తరగతులు ఉపాధ్యాయులకు కేటాయించిన గృహ సముదాయాల్లో నడుస్తున్నాయి. 720 మంది విద్యార్థులున్న ఈ వసతి గృహంలో కనీస వసతులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. కనీసం విద్యార్థులు తాగుదామంటే నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మాకు హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగితే బాగుంటాయి. మిగతా అన్ని బాగుంది. స్టడీస్ పరంగా సూపర్గా ఉంది సార్. అలాగే ఈ మెస్ ఫుడ్ కూడా చాలా చేంజ్ అయింది. వాటర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, ఆరో ఫెసిలిటీస్ చేస్తూ ఉన్నారు. హౌసెస్ వరకు కొంచెం ఇరుగ్గా ఉన్నాయి. అది కన్స్ట్రక్షన్ చేస్తే మాకు ఫ్రీగా చాలా బాగా చదువుకుంటాము. లెక్చరర్స్ కూడా చాలా బాగా చెప్తూ ఉన్నారు. పేరులో వర్షం పడిన కారణంగా కరెంట్ పోయడం వల్ల వాటర్ ఫెసిలిటీస్ కొంచెం తక్కువ అయినాయి సార్. దానివల్ల హెడ్ ట్యాంక్ ఉంటే మాకు కొంచెం యూజ్ అవుతుంది. బాగా వాటర్ ఫెసిలిటీస్ బాగుంటాయి. ఇప్పుడు బాగానే ఉంది సార్. మాకు ఇక్కడ హాస్టల్ ఉంది. అది కానీ కన్స్ట్రక్షన్ కానీ జరిగితే మాకు ఇంకా ఫ్రీగా ఉంటుంది. అక్కడ క్లాసులకు కానివ్వండి, మేము ఉండేదానికి కానివ్వండి, హాస్టల్కి ఎంతో బాగుంటుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ వర్షం వచ్చినప్పుడు 4 days వరకు మాకు ఫుడ్కి కానివ్వండి, వాటర్కి కానివ్వండి చాలా ఇబ్బందిగా ఉన్నింది. అట్లాంటి సమయంలో ఒక హెడ్ ట్యాంక్ కానీ ఉంటే చాలా బాగుండేది. అండ్ ఆ హాస్టల్స్ కరెంట్ బాగానే ఉంటుంది. మాకు ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కాంపిటేటివ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఆ రూమ్సే ఇక్కడ మేము ఉండేదానికి కొంచెం ఇరుకిరుగ్గా ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్ కానీ జరిగితే మాకు హాస్టల్స్కి అండ్ క్లాస్ రూమ్స్కి బాగుంటుంది. ఇక హాస్టల్ భవనాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. చాలిచాలని గదులు, తిరగని ఫ్యాన్లు, విరిగిన తలుపులు, పొదల మధ్య భవనాలు, పెచ్చలూడిపోతున్న స్లాబులు, పూర్తి స్థాయిలో కానరాని మరుగుదొడ్లు. తాగునీటి కోసం విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారు. శిథిల భవనాల్లో బిక్కుబిక్కుమంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. మాకు కింద స్టడీ కూర్చునేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. మాకు వాన వస్తే నీళ్లు కారుతున్నాయి, మేము పడుకోలేకపోతున్నాము. అది కాకుండా కింద గచ్చలేనందువల్ల మాకు వాన వచ్చినప్పుడు మట్టి బురద అయిపోతుంది. అక్కడ మీరు గచ్చ వేయాల్సిందిగా కోరుతున్నాము. మాకు బాత్రూమ్స్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. తలుపులు లేవు, పెట్టించండి. మేము చాలా ఇబ్బందిగా ఉంది. మాకు తలుపులు పెట్టియండి. డోర్స్ సరిగ్గా లేవు, అవి పెట్టియండి. మాకు కింద ఒక గచ్చేయండి. ఎందుకంటే మేము నడిచేదానికి కానీ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. కాళ్ళకి బురద అంటుకుంటూ కూర్చునేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మట్టిలో. మాకు బాత్రూమ్ సరిగ్గా లేవు. వాన పడడం వల్ల రూముల్లో వర్షం కురుస్తుంది. మాకు పడుకునేదానికి ఇబ్బందిగా ఉంది. మాకు నడుచుకునేదానికి బురదగా ఉంది. కింద స్టడీస్ కూర్చోలేకపోతున్నాము. తలుపులు, కిటికీలు పెట్టించండి. ఫ్యాన్లు సరిగ్గా లేవు, లైట్లు సరిగ్గా లేవు. మాకు వరండాలో తిరగడం వల్ల వాన వల్ల మేము తిరగలేకపోతున్నాము, స్టడీ కూర్చోలేకపోతున్నాం. టైం లేదు.